Hello, I'm Dr. Mamata. I'm a consultant gynecologist at Renova Hospital, Kompally. ఇప్పుడు మనం పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ లేకపోతే ప్రొలాంగ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది 40 వీక్స్ లాగా కన్సిడర్ చేస్తాం. అంటే లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి 40 వీక్స్ కంప్లీట్ డ్యూరేషన్ ఉండాలి. ఎప్పుడైతే డేట్స్ దాటిపోయి ఇంకా డెలివరీ అవ్వదో అప్పుడు దాన్ని ప్రొలాంగ్డ్ ప్రెగ్నెన్సీ లేకపోతే పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ లాగా కన్సిడర్ చేస్తాము. జనరల్గా పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీకి మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి డేట్స్ సరిగ్గా గుర్తుండకపోవడం, లేకపోతే రాంగ్ క్యాలిక్యులేషన్ చేసుకోవడం వల్ల పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ మోస్ట్ కామన్గా చూడొచ్చు. ఎలా డేట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే లాస్ట్ పీరియడ్లో ఫస్ట్ డే నుంచి 9 months ప్లస్ 7 days యాడ్ చేసుకుంటే 40 వీక్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే కొంతమందికి సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే గుర్తుండకపోవచ్చు. అలాంటి వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో వయబిలిటీ స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ ట్రైమెస్టర్లో చేసిన స్కాన్లో ఏదైతే అకార్డింగ్ టు బేబీని బట్టి వాళ్ళు స్కాన్లో డేట్ ఇస్తారో దాన్ని కన్సిడర్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ స్కాన్ కూడా మిస్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఎప్పుడైతే బేబీ మూమెంట్స్ తెలవడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి 40 వీక్స్ లాగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అరౌండ్ 16 to 18 వీక్స్ టైంలో బేబీ మూమెంట్స్ తెలవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు అప్పుడు కూడా రాలేదు, లేట్గా చెకప్స్కి వచ్చారనుకోండి, సెకండ్ ట్రైమిస్టర్లో చేయించే టీపా స్కాన్ కానివ్వండి, తర్వాత చేయించుకునే స్కాన్లలో యావరేజ్గా డేట్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ చేస్తాము. అయితే ఈ పోస్ట్ డేట్స్ ఎక్కువగా అయిపోవడం వల్ల ఏమేమి ప్రమాదాలు ఉండొచ్చు. డేట్స్ ఎక్కువగా ఎవరెవరిలో ఎక్కువ రిస్క్ దీంట్లో ఉంటుంది అని అంటే ఏజ్ ఎక్కువగా ఉండి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళలో ఉండొచ్చు. ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి నొప్పులు రాక డేట్స్ అయిపోయినా సేమ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా పోస్ట్ ప్రొలాంగ్డ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉంటాయో, యాక్టివ్గా ఉండరో వాళ్ళలో కూడా పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్స్ ఒకవేళ బేబీ పొజిషన్ లోపల బేబీ అబ్నార్మల్గా ఉందండి, మాల్ఫార్మేషన్స్ ఏమైనా ఉంటే, ఫర్ సపోజ్ ఎనెన్కెఫలీ అంటే బేబీకి హెడ్ ఫామ్ అవ్వదు బట్ బేబీ గ్రో అవుతుంది. అలాంటి వాళ్ళలో కూడా డేట్స్ అయిపోయినా కూడా నొప్పులు రాకుండా ఉండడం అనేది చూడొచ్చు. దీంతో పాటు ఇంకొక రీజన్ ఏముంటుంది అని అంటే వాళ్ళలో ఉండే ప్లాసెంటాలో ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి యూట్రస్ పైన ఉండే కొన్ని రిసెప్టర్స్ సరిగ్గా పనిచేయవు. అందువల్ల వాళ్ళకి పెయిన్ సెన్సిటివిటీ ఉండక పెయిన్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో ప్రొలాంగ్ ప్రెగ్నెన్సీ ఈ డేట్స్ని టర్మ్ ఫుల్ టర్మ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే 37 కన్నా ముందు ఎప్పుడు డెలివరీ అయినా దాన్ని ప్రీటర్మ్ డెలివరీ లాగా కన్సిడర్ చేస్తాము. 37 to 39 వీక్స్ వరకే ఎర్లీ టర్మ్ అంటాము. 39 to 40 వీక్స్ని ఫుల్ టర్మ్ అంటారు. 40 వీక్స్ తర్వాత 40 వీక్స్ to 42 వీక్స్ని ప్రొలాంగ్ ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ ఆర్ లేట్ టర్మ్ లాగా కన్సిడర్ చేస్తాము. 42 వీక్స్ తర్వాత కూడా ఇంకా లేబర్ పెయిన్స్ రాకపోతే అప్పుడు పోస్ట్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటాము. దీంతో వచ్చే కాంప్లికేషన్స్, బేబీని అలానే ఇంకా ఉంచుకుంటే నొప్పులు రాకపోయినా కూడా అలానే ఉంచితే ప్రాబ్లమ్స్ ఏముంటాయి. మదర్లో అయితే లోపల ఏదైతే ఉమ్మనీరు ఉంటుందో అది 36 వీక్స్ తర్వాత నుంచి డైలీ కొంచెం కొంచెం తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల ఉమ్మనీరు తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉండొచ్చు. అలానే లోపల బేబీకి కార్డ్ కంప్రెషన్, అంబిలికల్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఉమ్మనీరు తగ్గిపోవడం వల్ల దాని మీద కంప్రెషన్ స్టార్ట్ అయిపోయి ఫీటల్ డిస్ట్రెస్ రావచ్చు. బేబీ మెకోనియం లోపలే పాస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీలో. దాంతోపాటు బేబీ గ్రోత్ ఎక్కువగా ఉండడం వల్ల బేబీ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీలో డెలివరీ పెయిన్స్ ఎప్పుడైతే ఇండ్యూస్ చేస్తామో వాళ్ళలో లేబర్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, ప్రొలాంగ్ లేబర్ ఉండొచ్చు, లేబర్ సరిగ్గా ప్రోగ్రెస్ అవ్వకపోవచ్చు, ఎమర్జెన్సీ సెక్షన్స్కి ఎప్పుడైనా ల్యాండ్ అవ్వచ్చు, మెకోనియం స్టెయిన్డ్ ఉండడం వల్ల బేబీకి ఎన్ఐసిలో అడ్మిషన్, రెస్పిరేటరీ డిస్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బిగ్ బేబీ ఉండడం వల్ల డెలివరీ టైంలో బేబీకి కానీ మదర్కి కానీ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఇలాంటి వాళ్ళలో డెలివరీ తర్వాత రక్తం ఎక్కువగా పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ బేబీ మెకోనియం ముందే పాస్ చేసి లోపలే సడన్గా ఆ యూడి అవ్వకుండా చూసుకోవడానికి జనరల్గా డేట్స్ క్రాస్ అయిన తర్వాత పెయిన్స్ రాకపోతే మేమే పెయిన్స్ ఇండ్యూస్ చేసి డెలివరీ చేయడానికి ట్రై చేస్తాము. ఇలా ఇండ్యూస్ చేసే ముందు కూడా బేబీ లోపల ఉమ్మనీరు సరిగ్గా
ఉందా లేదా, బేబీకి సిటీజీ పెట్టి సిటీజీలో బేబీ హార్ట్ రేట్ నార్మల్గా వస్తుందా లేదా అని చూసుకొని వాళ్ళకి ఇండ్యూస్ చేయడం జరుగుతుంది.